హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్, బాగి అందరూ కూడా దీపాలు వెలిగించడానికి అక్కడ నుంచొని ఉంటారు. భూమి, బాగి ఇద్దరు కూడా దీపాలకి వెలిగించడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఈలోపు బాగీకి కొంచెం దగ్గు వస్తున్నట్టుగా వస్తూ ఉంటుంది. అమర్ అది చూస్తూ ఉంటాడు, బాగిని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా పక్కకి వెళ్తాడు వాటర్ బాటిల్ తేవటానికి. పూజ చేస్తూ ఉండగా అమర్ వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమని చెప్తూ ఉంటాడు బాగీకి. అందరూ అలా చూస్తూ ఉంటారు. బాగీ అయితే అమర్ని చూసి షాక్ అయిపోతుంది. అలా వాటర్ ఇవ్వటంతో ఇక వాటర్ తాగి బాటిల్ ఇచ్చేస్తుంది. భూమి ఆట పట్టిస్తూ ఉంటుంది. అమరేంద్ర గారు, మీరు పైకి కనిపించరు కానీ మా బాగి అంటే బాగానే ప్రేమగా ఉన్నారే, బాగా ప్రేమ చూపిస్తున్నారే అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అదేం లేదండి, అంటే ఉపవాసం ఉంది కదా, ఏదో ఫార్మాలిటీకి అలా ఇచ్చాను అని అమర్ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు. బాగి అయితే భూమితో సైగ చేస్తూ ఉంటుంది, వద్దే అని చెప్పి. అదే ఆ ఫార్మాలిటీనే మా ఊళ్ళో ప్రేమ అంటారండి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అంటాడు, ఏయ్ తైతక్క, ఎందుకే వాళ్ళని పాపం అలాగా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మూతి తిప్పుకుంటూ ఉంటుంది భూమి. బాగి అడుగుతూ ఉంటుంది, గగన్ గారు, మీరు అసలు మా భూమిని ఎలా ఆట పట్టిస్తున్నారు, ఎలాగా తట్టుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయ్యో, అది ఎలాగా అడుగుతారులేండి, అస్సలు భరించలేకపోతున్నాము. ఆ తైతక్కని మా అందరితో తగదిమితో అని ఆడిస్తూనే ఉంటుంది అని చెప్పడంతో అమర్, బాగి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇక బాగి చెప్తుంది, ముందు మీరిద్దరు దీపాలు వెలిగించండి, తర్వాత మేం వెలిగిస్తాం అని అమర్తో చెప్తూ ఉంటుంది. ఇక అమర్, బాగి, అక్కడ గగన్, భూమి అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పిల్లలు కూడా రావటంతో అందరూ కలిసి అలా కార్తీక దీపం వెలిగిస్తూ ఉంటారు. ఆ బాగి చాలా సంతోషంగా ఉంటుంది. మనోహరి అక్కడ పెట్టిన ఆయిల్ బాటిల్స్ని మార్చేస్తూ ఉంటుంది. బాబ్జీ తెచ్చినవి తీసుకొచ్చి అక్కడ బాగి తెచ్చిన దాంట్లో పెట్టేస్తుంది. ఇక అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అందరూ దీపాలు వెలిగించి వెళ్తూ ఉండగా శోభాచంద్ర దూరం నుంచి భూమిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. తన కూతుర్ని కనీసం ముట్టుకోలేనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. దూరం నుంచి గుప్తా, అరు చూసి బాధపడుతూ ఉంటారు. గుప్తా అంటాడు, చూడు బాలిక, ఆ బాలిక ఎంత బాధపడుతున్నదో, ఆ తల్లి కన్నీటి ప్రతి చుక్కకు నీవే బాధ్యత, నీవే కారణం బాలిక. ఆ బాలికకు సహాయం చెయ్యబోయి నువ్వు ఈ కన్న తల్లిని బాధ పెడుతున్నావు, నీ వల్లే అని చెప్తూ ఉంటాడు. లేదు గుప్తా గారు, నేను ఆమె బాధను తీరుస్తాను అని చెప్పి శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, నేను ఈ భూమి మీద ఉన్నందుకు చేసిన పుణ్యాలకు ఆ దేవుడు నాకు స్పర్శ శక్తిని ప్రసాదించారు. ఈరోజు ఆ స్పర్శ శక్తిని నేను మనస వాచ మీకిద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో గుప్తా, శోభాచంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలిక, నీవు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నదా అని గుప్తా అడుగుతూ ఉంటాడు. అర్థం అవుతుంది గుప్తా గారు, నీ శక్తులు కోల్పోతావు బాలిక అని గుప్తా హెచ్చరిస్తూనే ఉంటాడు. ఏం పర్వాలేదు గుప్తా గారు అని అరు చెప్తూ ఉంటుంది. ముఖ పరిచయం కూడా లేని నాకు నీ శక్తులను ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యావు ఎందుకమ్మా అని చెప్పి శోభాచంద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో, సాయం చేయడానికి ముఖ పరిచయం ఎందుకండి, అలానే అనుకొని ఉంటే మిస్సమ్మ నా పిల్లల్ని కాపాడేదా, కంటికి రెప్పలాగా చూసుకునేదా మిస్సమ్మ, చెయ్యట్లేదు. అలానే ఇది కూడా నా శక్తులన్నీ కూడా మీకు వచ్చేలా చేస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా అంటాడు, బాలిక మరలా ఇంకొకసారి ఆలోచించుకో, శక్తులన్నీ ఒక్కసారి ఇచ్చినచో మళ్ళా తిరిగి నువ్వు పొందలేవు అని చెప్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు గుప్తా గారు, తల్లి బిడ్డలని కలపలేని ఈ శక్తి ఉంటే ఎంత, లేకుంటే ఎంత, ఆ తల్లి బిడ్డని తాకలేనందుకు ఎంత బాధపడుతున్నదో నేను అర్థం చేసుకోగలను అని చెబుతూ ఉంటుంది. ఈ త్యాగానికి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు బాలిక అని చెప్పి గుప్తా చాలా ఆశ్చర్యపోతాడు. అరు అంటుంది, ఇది
త్యాగం కాదు గుప్తా గారు, సహాయం. నా శక్తులన్నీ ఎలాగైనా ఆవిడికి వెళ్ళేలాగా చూడండి అని చెబుతూ ఉంటుంది. గుప్తా సరే అని ఒప్పుకుంటాడు. అలాగే బాలిక, నీ శక్తులన్నీ ఆ బాలికకు ఇచ్చేస్తాను. కానీ శోభాచంద్రకి గుప్తా హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ఒక షరతు, నీవు తన తల్లివని, తనే నీ కూతురు అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఆ బాలికకు కూడా చెప్పకూడదు. నీవు మొహానికి కనిపించకుండా కొంగు కప్పుకొని వెళ్ళాలి అని చెప్పడంతో ఎందుకు అని చెప్పి శోభాచంద్ర అడుగుతూ ఉంటారు. అది మీకు తర్వాత అర్థమవుతుంది అని చెప్పి ఇక అరు శక్తులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ శక్తులని శోభాచంద్రకి వెళ్ళేలాగా గుప్తా చేస్తాడు. ఇక తన చేతుల్లో నుంచి శోభాచంద్ర చేతుల్లోకి అలా శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శోభాచంద్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పువ్వుని ముట్టుకొని చూస్తూ ఉంటుంది. స్పర్శ శక్తి వచ్చినందుకు ఆనందపడుతూ ఉంటుంది. ఇటు అరు కూడా ఇక శోభాచంద్ర తన కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ పూజ చేయడానికి శోభాచంద్ర భూమి దగ్గరికి కూడా వెళ్తూ ఉంటుంది. భూమి, పిల్లలు, బాగి, మనోహరి అందరూ కూడా ఒకచోటే ఉంటారు. భూమి, బాగి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పిల్లలు మనోహరి దగ్గర ఉన్న నూనె సీసాలు అన్నిటినీ కూడా కలిపేస్తూ ఉంటారు. బాగి తెచ్చినవి అటు మనోహరి తెచ్చినవి మొత్తం మార్చేస్తూ ఉంటారు. అటు ఇటుగా భూమిని బాగి ఆట పట్టిస్తూ ఉంటుంది. భూమి, పూజ బాగా శ్రద్ధగా చేయాలి. నాకు మంచి మొగుడు వచ్చినట్టు నీకు కూడా 6 అడుగుల ఆజానుబాహుడు మొగుడుగా వస్తాడు అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంతలో శోభాచంద్ర వెళ్ళి మొహానికి కొంగు కప్పుకొని అలా భూమిని చూస్తూ ఉంటుంది. భూమి ఒక్కసారిగా శోభాచంద్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. కళ్ళను మాత్రమే చూస్తూ ఉంటుంది. ఏమండి, మీ కళ్ళు అచ్చు మా అమ్మ కళ్ళులానే ఉన్నాయి అని చెప్పడంతో శోభాచంద్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే అమ్మ, నాతో ఈ దీపం వెలిగిస్తారా ప్లీజ్? ఎందుకంటే నాకు అమ్మ లేదు, మీ కళ్ళు అచ్చు మా అమ్మలానే ఉన్నాయి, ప్లీజ్ నాతో కలిసి దీపం వెలిగిస్తారా అని అడుగుతూ ఉంటుంది. అలాగేనమ్మా అని చెప్పి శోభాచంద్ర భూమి పక్కన కూర్చొని అలా భూమిని చూస్తూ ఉంటుంది. భూమి అంటుంది, నా కళ్ళు కూడా మా అమ్మ కళ్ళలానే ఉన్నాయని అందరూ అంటారు, మీ కళ్ళలానే ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది భూమి. నా కళ్ళు మీ అమ్మ కళ్ళలా ఉన్నాయంటే నీవి కూడా నాలానే ఉన్నట్టే కదమ్మా అని శోభాచంద్ర చెబుతూ ఉంటుంది. ఇక దీపం వెలిగిద్దామా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అడుగుతూ ఉంటుంది గుప్తాని, శోభాచంద్ర గారు భూమికి కనిపిస్తున్నారా అని అడుగుతూ ఉండటంతో, నీవు నీ సోదరికి ఎలా కనిపిస్తున్నావు అలానే ఆవిడ కూడా ఆవిడ కూతురికి కనిపిస్తుంది, నీ శక్తులన్నీ ఆవిడికి వెళ్ళినట్టేగా బాలిక అని చెప్తూ ఉంటాడు. ఇక శోభాచంద్ర భూమిని అలా తాకుతూ దగ్గరికి తీసుకుంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ మొహం నేను ఒకసారి చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది. భూమి, లేదమ్మా, నా మొహానికి కొంచెం గాయం అయ్యింది, వద్దులే అని చెప్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి భూమిని అలా తాకి మరీ వెళుతూ ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి కూడా శోభాచంద్రాన్ని చూసి, గుప్తా అరుణ్ని చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటాడు. బాలిక, నీవు స్పర్శ శక్తిని కోల్పోతావని తెలిసి కూడా ఆ బాలికకు ఇచ్చావు. నువ్వు చాలా మంచిదానివి బాలిక, ఇలాంటి సహాయం ఎలా చేయగలిగావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిన్ను నీ మంచితనాన్ని కూడా ఆ ముల్లోకాలలో సకల దేవతలు చూస్తూనే ఉంటారు బాలిక. నీవు వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకుంటావు. శుభం భూయాత్ అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడు గుప్తా. చాలా సంతోషపడుతూ ఉంటుంది.